ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ. ఇది మామూలు మ్యాచ్ కాదండి, ఒక పరుగుల సునామీ. హైదరాబాద్ షేక్ అయిపోయింది. నిజంగా ఈ మ్యాచ్ మిస్ అయ్యుంటే ఒక స్పెషల్ మూమెంట్ కోల్పోయినట్టే. ఈ రాత్రి మొత్తం ఒక్కడిదే. జట్లు, స్కోర్లు అన్నీ పక్కన పెట్టండి, కథ మొత్తం తనే నడిపించాడు. మొదటి బంతి నుంచే ఎస్ఆర్హెచ్ ఇంటెంట్ క్లియర్. ఇక బాదుడే బాదుడు అన్నట్టాడారు. పవర్ ప్లే స్కోర్ ఎంతో తెలుసా? 67/0. ఒక్క వికెట్ కూడా పడలేదు. అరాచకమంతే. ఓపెనింగ్ స్టాండ్ 97 పరుగులు. హెడ్ అభిషేక్ శర్మ కలిసి విధ్వంసానికి గట్టి పునాది వేశారు. ట్రావిస్ హెడ్ అవుట్, పార్ట్నర్షిప్ బ్రేక్. కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతత మాత్రమే. ఒక బ్యాటర్ 20 ఓవర్ల పాటు క్రీజ్లో నిలబడ్డాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇదే మొదటిసారి. డీప్ మిడ్వికెట్ మీదుగా ఒక భారీ సిక్సర్. బంతి గాల్లోకి లేవగానే అంతే, 55,000 మంది ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. సెంచరీ! అద్భుతం! అమోఘం! ఏమిన్నింగ్స్ ఇది! అతని ఎమోషన్ చూడండి. టీ20లో ఇది 9వ సెంచరీ. ఎవరి రికార్డుతో సమానమో తెలుసా? విరాట్ కోహ్లీ. చూడండి, 68 బంతుల్లో 135 పరుగులు, 10 సిక్సర్లు, రికార్డులు బద్దలైపోయాయి. ఫైనల్ స్కోర్ 242కి 2. ఇది టోటల్ కాదు, ఢిల్లీకి ఒక కొండంత లక్ష్యం. ఈ చేజింగ్లో ఢిల్లీకి కావలసింది ధైర్యం, కానీ వాళ్ళు చూపించలేకపోయారు. ఈ సీజన్లో టాప్ 3 బ్యాటర్ల సిక్సర్లు చూడండి. ఎస్ఆర్హెచ్ 34, డీసీ కేవలం 12. తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక సీన్లోకి వచ్చాడు ఇషాన్ మలింగా. ముందు స్టబ్స్, తరువాత అశుతోష్. మొత్తం 4 వికెట్లు. ఫైనల్ రిజల్ట్ ఇదిగో. 47 పరుగులు తేడాతో ఎస్ఆర్హెచ్కి ఘన విజయం. మ్యాచ్ ఏ దశలోనూ పోటీగా అనిపించలేదు. వరుసగా 3 విజయాలు. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. ఢిల్లీకి ఇది ఒక రియాలిటీ చెక్. వాళ్ల బ్యాటింగ్ చాలా బోల్డ్గా ఉండాలి, చాలా ఆలోచించుకోవాలి. అభిషేక్ శర్మ క్రీజ్లోకొచ్చాడు. ఒక క్రికెట్ మ్యాచ్ను 1 మ్యాన్ ఎగ్జిబిషన్గా మార్చేశాడు. అభిషేక్ శర్మకి 24 ఏళ్లు. కోహ్లీతో సమానంగా టీ20 సెంచరీలు. మరి నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్ స్టార్ అవుతాడా?